గోంగూర కాకరకాయ కర్రీ ఎప్పుడైనా మీరు ఈ కాంబినేషన్లో ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం ఒక కట్ట గోంగూరను శుభ్రంగా ఒలిచి కడిగి పెనంలోకి వేసుకొని 4 పచ్చిమిర్చిని టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లబడిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న 1/4 కిలో కాకరకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని దాదాపు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఈ మసాలాను వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా బెల్లం పొడిని కూడా వేసేసుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే అంతే, గోంగూర కర్రీ రెడీ. చాలా బాగుంటుంది.